పల్లి పోలీసులు సిపిఆర్ చేసి ఒక బాబుని ప్రాణాపాయం నుంచి రక్షించారు. ఓ మహిళ దురదృష్టవశాత్తు రేవతి అనే మహిళ మృతి చెందింది. ఈ కేసులో పోలీసులు అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు. అనంతరం సంధ్యా థియేటర్ యాజమాన్యం పైన కూడా కేసులు నమోదు చేశారు. షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చారు. 10 రోజుల గడువు ముగిసింది. ఈ కేసులో పోలీసులు ఎలా ముందుకు వెళ్తున్నారు, లీగల్ గా ఎలా ముందుకు వెళ్తున్నారు, అదే సందర్భంలో శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిని కూడా మీరు అడిగి తెలుసుకున్నారు. ఏ విధంగా ఉంది సార్? దాని కంటిన్యూ ఒకటి సార్ దాని కంటిన్యూ ఒకటి. సునీల్ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చాలా స్పష్టంగా మాట్లాడారు. హైదరాబాద్ కమిషనర్ చెప్పిన వివరాలు మొత్తం కూడా నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడే తీరు కూడా మనం చూసాం. ఆ తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి ఇన్సిడెంట్ జరిగిన విషయం నాకు తెలియదు, నా దగ్గరికి అసలు పోలీసులే రాలేదు, ఇదంతా కూడా నాకు మేనేజ్మెంట్ అక్కడ సంబంధించిన థియేటర్ మేనేజ్మెంట్ చెప్తే మాత్రమే క్రౌడ్ ఎక్కువ పెరగడం వల్ల నేను బయటకు వచ్చానని చెప్తున్నాను. దీనికి సంబంధించి ఓకే, ఈ కేసు ఇప్పుడు దర్యాప్తు స్టేజ్లో ఉంది కనుక మేము ఎక్కువ దీని గురించి మాట్లాడలేము. కానీ కోర్టు పరిధిలో ఉంది, ఇంకా వాదనలు జరగబోతున్నాయి కొన్ని రోజుల్లో కూడా. ఇప్పుడు దీనిపైన అనేక రకాల వర్షన్స్ వచ్చాయి. మా సోషల్ మీడియా టీం కానివ్వండి, లోకల్ ఆఫీసర్స్ కానివ్వండి, నిన్న జరిగిన ప్రెస్ మీట్, నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చ, దాని గురించి మేము కూడా ఒక వారం రోజుల నుండి దాదాపు 10,000 కెమెరాస్ అంటే సెల్ ఫోన్లో చాలామంది రికార్డ్ చేశారు. అక్కడ ఉన్న సోషల్ మీడియా, మీ మీడియా ద్వారా మీ ఛానల్స్ రికార్డ్ చేసిన బైట్స్ అవన్నీ కూడా అనలైజ్ చేసి క్రోడీకరించి ఒక 10 నిమిషాల వీడియో ఒకటి తయారు చేశారు. దయచేసి మీకు అది చూపిస్తాను. నేను దీని గురించి ఎక్కువ కమెంట్ చేయదలుచుకోలేదు. అది చూసి మీరే ఒకసారి మీరు ఆలోచించుకోండి, నిర్ణయించుకోండి ఏం జరిగింది. ఒక్క నిమిషం, కెన్ యూ రీప్లే రెడీయా? రెడీ సార్.
సార్ ఇప్పటికే సింగిల్ బెంచ్ అల్లు అర్జున్ కి ఎంట్రీ బెయిల్ మంజూరు చేసింది. మళ్ళీ పిటిషన్ అప్పీల్ పిటిషన్ వేసే అవకాశం ఉందంటారా సార్? ఇక్కడ సునీల్ సార్ స్వామి, ఇప్పటికే సింగిల్ బెంచ్ అల్లు అర్జున్ కి ఎంట్రీ బెయిల్ గ్రాంట్ చేసింది, అంటే మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దీన్ని అప్పీల్ చేసే అవకాశం ఉందా? మళ్ళీ దాని గురించి ఏమీ కామెంట్ చేయలేము, స్పందించలేము. ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. మేము ఏదైతే అనుకున్నామో, ఏదైతే లీగల్ అడ్వైస్ తీసుకొని చేయదలుచుకున్నామో మేము బయట పెట్టలేము. మేము వచ్చే రోజుల్లో మీకే తెలుసు. సార్ ఇది బాధిత కుటుంబాన్ని ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఇక మీకు అర్థమైపోయింది కదా,